వాటు సినిమా చూసి బయటికి వస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైతం ఇప్పుడు ఈ వాటు సినిమాను చూసి బయటికి రావడం మాత్రమే కాకుండా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేస్తారట. మరి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు వింటుంటే ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా షాక్ అవ్వాల్సిందే అన్నమాట. మరి ఇంతకీ పూర్తి విషయాలు ఏంటో ఇప్పుడైతే తెలుసుకుందాం. జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ చాలా గ్రాండ్గా ఇచ్చేశాడు. ఆగస్టు 14వ తేదీన రిలీజ్ అయినటువంటి వాటు చిత్రం మాత్రం ప్రపంచాన్ని గడగడలాడించేస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా చెప్పాలంటే హృతిక్ రోషన్ అలాగే జూనియర్ ఎన్టీఆర్ కలయికలో ఈ సినిమా రావడంతో ఈ సినిమాపై ఆసక్తి మరింతగా పెరిగిందని చెప్పాలి. అయితే మరి ఈ సినిమా రిలీజ్ అయిందని తెలుసుకున్నటువంటి అభిమానులు, ప్రేక్షకులు, సినీ ప్రేక్షకులందరూ కూడా జూనియర్ ఎన్టీఆర్ యొక్క వాటు సినిమాని వీక్షించారట. వీక్షించడం మాత్రమే కాకుండా తెగ సంబరాలు చేసుకుంటున్నారట. ఈ నేపథ్యంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైతం ఈ సినిమాను వీక్షించారట. వీక్షించడం మాత్రమే కాకుండా ఆయన కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారట. ఇక ఆయన మాట్లాడుతూ, రాజకీయ పరంగా టీడీపీ పార్టీకి అలాగే మాకు కొన్ని కారణాల వల్ల గొడవలు వచ్చినప్పటికీ అవన్నీ కూడా పక్కన పెడితే వ్యక్తిగతంగా నాకు జూనియర్ ఎన్టీఆర్ అన్న, ఆయన యొక్క నటన అన్న నాకు చాలా ఇష్టం. సీనియర్ తారక రామారావు గారు నటించినటువంటి చిత్రాలు, ఆయన యొక్క అద్భుతమైన నటన ఎంత ఇష్టమో జూనియర్ ఎన్టీఆర్ని కూడా నేను అంతగానే ఇష్టపడుతూ ఉంటాను. అయితే మరి ఈ వాటో చిత్రాన్ని చూసి మాత్రం నేను పూర్తిగా షాక్కి గురైపోయాను. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సినిమాని చూసి నన్ను నేను మైమరిచిపోయాను. అంత అద్భుతంగా ఈ సినిమా ఉంది. ఇక ఒక్క మాటలో చెప్పాలంటే వాటులో జూనియర్ ఎన్టీఆర్ డైలాగ్స్, తన యొక్క ఎలివేషన్స్ అన్నీ కూడా, డ్యాన్స్ ప్రజెంట్స్ అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయంటూ ఈ సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్లో రికార్డులను సంపాదిస్తుంది అంటూ యంగ్ జూనియర్ ఎన్టీఆర్ గురించి కీలకమైన వ్యాఖ్యలు చేశారట వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆయన చేసినటువంటి ఈ వ్యాఖ్యలు కాస్త నెట్టింట వైరల్గా మారుతూ ఉన్నాయి.